అను అను హాయ్. రే రామ్, ఫస్ట్ మూవ్ అవ్వరా. ఫోన్లో గంటలు గంటల సేపు మాట్లాడతావు కదా, ఇప్పుడేమైంది మాట్లాడడానికి? మీ డ్రెస్ చాలా బాగుంది. యూత్ లవ్ స్టోరీస్ చూసి చెడిపారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ లవ్ స్టోరీస్ చూడడంలో తప్పే లేదని. అను, నీకోసం ఒకటి తీసుకొచ్చాను, ఏంటని గెస్ట్ చేయగలవా? హింట్స్ లేకుండా గెస్ అంటే కష్టం అబ్బా. హింట్స్ ఇస్తే చెప్పగలవా? హింట్ ఇస్తే ఎందుకు చెప్పని చెప్పు. వైట్ కలర్లో కనిపిస్తుంది, సర్క్యులర్ షేప్లో ఉంటుంది. వైట్ కలర్, సర్క్యులర్ షేప్. ఎస్. ఇందా. నేను నీకోసం ఒకటి తెచ్చాను, అదేంటో గెస్ట్ చేయి. వామ్మో, నాకు గెస్ట్ చేయాలంటే చాలా చిరాకు. అందరూ ట్విస్ట్ ఉన్న మూవీలు, సస్పెన్స్ ఉన్న మూవీలు అంటే ఇష్టపడతారు, కానీ నాకు మాత్రం కొంచెం కూడా నచ్చవు. వై అంటే అందరూ పెద్ద పెద్ద సెట్లు వేసి బాహుబలి లాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ నేను మాత్రం ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తాను. లవ్ స్టోరీస్ అంటే ఒక లైలా మజ్ను, పారు దేవదాస్, ఖుషి. ఇప్పుడు ఒక పేరు మధ్యన బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చూసే నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి, అంతేనండి. లవ్ ఎప్పుడు బ్యూటీ అని, కానీ మనమే దాన్ని దేంతో కంపేర్ చేయాలో తెలియక కనెక్ట్ అయిన ప్రతి వాళ్ళని లవ్ అనే సర్కిల్లో వదిలేసి మ్యారేజ్ అనే పేరుతో అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఫుల్గా వాడుకొని ఎలా వదిలించుకోవడో తెలియక పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి ఆఖరికి డివోర్స్ అనే పేరుతో వదిలించుకుంటారు. కాదు, ఇప్పుడు లవ్ అనే పేరుతో ఇద్దరు కలుసుకుంటారు. ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాల్సింది ఎవరు?
వాళ్ళే. మరి తప్పు ఎవరిది అవుతుంది? వాళ్ళదే. ఇప్పుడు చెప్పు, లవ్ పాజిటివా నెగిటివా? పాజిటివే. అంతే కదా మరి. ఇదంతా ఓకే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? 1 year రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ ఇదే మన ఫస్ట్ మీట్. ఎప్పుడు ఫోన్లో తప్ప డైరెక్ట్గా మాట్లాడుకోలేదు. ఇంతకు మించి ఏం చెప్తాను? అను, నువ్వు నా బంగారనివే. ఆర్డర్ సార్. అను, 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 ఏమైందే? విషయం మీతో డిస్కస్ చేయాలని లేదు, అందుకే చెప్పలేదు. డిస్కస్ చేయాలని లేదంటే ఏంటి దాని అర్థం? ఇష్టం లేదు. ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పుంటే నీ మీద లవ్ అండ్ రెస్పెక్ట్ రెండూ ఉండేవి. సిచ్యువేషన్ వస్తుంది కదని చెప్తున్నావు చూడు, అది నేను తీసుకోలేకపోతున్నాను. ఒక బ్యాడ్ పాస్ట్. బికాస్ మా ఇద్దరికి సెట్ అవ్వలేదు, నేను విడిపోయాను. ఓహో, అందుకేనా వాడు ఆర్డర్ సార్ అన్నప్పుడు మన ఇద్దరి కాసి అలా చూశాడు. ఏమన్నా మళ్ళీ చెప్పు. డ్రామాలు చేయకను. ఏంటి డ్రామాలు చేస్తున్నానా? ఇప్పుడేదో అన్నావు, మళ్ళీ చెప్పు. ఆపే నీ డ్రామాలు. నిజాలన్నీ తెలిసిపోయాక ఎంత ఓవరాక్షన్ చేసినా అబద్ధాలు నిజాలు అయిపోవు. ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పే అధికారం నీకు లేదు. అంతేలే, నేను కాకపోతే ఇంకొకడు, ఆడు కాకపోతే మరొకడు. అవసరాలకు వాడుకునే అబ్బాయిలు కరువా చెప్పు? మళ్ళీ నీ వైపు నుంచి కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా పోలీసులకు ఫోన్ చేసి బొక్కులతో ఇస్తాను. పోవే, పో 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 పో. మీకు అలవాటే కదా నమ్మిన అబ్బాయిల్ని, పిచ్చిగా ప్రేమించిన అబ్బాయిల్ని నడి రోడ్డు మీద వదిలేయడం. ఇంకోసారి నీకు కాల్ చేస్తే తీసుకొని కొట్టు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు రామ్. అయినా నీకు అర్థం కాదులేను, నా లైఫ్ అంతా సాక్రిఫైస్. జాబ్ రావాలంటే బీటెక్లో మంచి స్కోర్ ఉండాలని రాత్రి పగలు కష్టపడి చదివాను. మా బ్యాచ్లో రిలేటివ్స్లో కానీ రామంటే ఒక రెస్పెక్ట్. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర ఏం చెప్పాలి, నా మొబైల్లో చూపించుకోవాలి. అయినా నీకు ఇదంతా అలవాటు, నేను ఈజీగా దొరికేసాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నీకు ఒక విషయం చెప్తాను విను. లైఫ్లో కొన్ని థింగ్స్ మనం ఇష్టంతో చేస్తాం. అవి గుడ్ అయినా బ్యాడ్ అయినా. గుడ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే బ్యాడ్ అయితే చాలా డిఫెక్ట్ అవుతాం. బికాస్ మనం దాని మీద హోప్స్ పెట్టుకుంటాం కాబట్టి. అప్పుడు అర్థమవుతుంది మనం పెట్టుకున్న హోప్స్ బ్యాడ్ అని. అలా అని వదిలేస్తామా? లేదు, అది గుడ్ అని ప్రూవ్ చేసుకునేంత వరకు ఫైట్ చేస్తాం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నువ్వు నా లైఫ్లోకి రాకముందు ఒకడు నా లైఫ్లోకి వచ్చాడు. నా చేయి పట్టుకొని జీవితాంతం నడుస్తా అన్నాడు. సరే నేను ఒంటరిగా ఉన్నాను కదా అని ఓకే అన్నాను. కొన్ని రోజులు బాగుంది, తర్వాత అర్థమైంది
వాడు నన్ను మోసం చేస్తున్నాడని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడి మొహం కూడా నేను చూడలేదు. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, మొత్తం చేంజ్ అయింది. నీ వల్ల నవ్వుతున్నాను, నీ వల్ల తిరుగుతున్నాను, నార్మల్గా ఉండగలుగుతున్నాను అంటే అది నీ వల్ల, ఆల్ బికాస్ ఆఫ్ యూ. బ్రేకప్ తర్వాత అసలు లవ్వే వద్దనుకున్నాను, అలాంటిది నువ్వు వచ్చి మొత్తం చేంజ్ చేసావు. అలాంటిది నువ్వు ఎలా అనుకుంటావు రామ్, నువ్వు నాకు అంత ఈజీగా దొరికేసావని? ఫైనల్గా ఒక్కటి చెప్తాను విను, బ్యాడ్ మెమరీస్ ఆర్ మెంట్ టు బీ ఫర్గోటెన్, నాట్ టు బీ రిమెంబర్. అను, ఎక్కడున్నావు? లొకేషన్ సెండ్ చేస్తాను చూడు. అలా కాదను, ఒకసారి నేను చెప్పేది వింటావా? ఫస్ట్ సారీ చెప్పు. సారీ. సారీ చెప్పు. సరే, సారీ. నేను కూడా సారీ. అది కాదను, ఒకసారి నేను చెప్పేది వింటావా? పొద్దున్న చెప్పులే కానీ టైం అవుతుంది, పద.